హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మే 5th మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్పై హోంగార్డ్స్ వేసినటువంటి పిటిషన్ యొక్క అప్డేట్ ఏంటి, అలాగే మే 5th అనగా ఈరోజు వచ్చేసి మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ అయితే ఉంది. మరి దాని యొక్క అప్డేట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ రెండు పాయింట్స్ గురించి కంప్లీట్గా ఈరోజు ఏం జరిగింది అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే మనం సెకండ్ పాయింట్ అంటే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి పాయింట్ చూసి తర్వాత హోంగార్డ్స్ కేసుకి అయితే వెళ్దాము. సో మార్క్స్ యాడింగ్ కేసు ఈరోజు వచ్చేసి మనకు కోర్టు హాల్ నెంబర్ 19 అలాగే సీరియల్ నెంబర్ వచ్చేసి 362 అనమాట. అంటే మనకి ఈరోజు హీరింగ్కి సంబంధించి మరి కోర్టు హాల్ నెంబర్ 19లో ఓవరాల్గా ఎన్ని కేసులు జరిగాయి ఈరోజు అంటే అరౌండ్ 70 to 80 కేసెస్ అయితే ఈరోజు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మనది అనేది దరిదాపులో కూడా లేదనమాట ఈరోజు. మరి ఈరోజు హీరింగ్ జరగదు ఈ సీరియల్ నెంబర్ ప్రకారం అని ఆల్మోస్ట్ మనమైతే ఊహించింది అనమాట. బట్ హీరింగ్ జరగనప్పటికీ అంటే హీరింగ్కు రాదు అని తెలిసినప్పటికీ ఎవరైతే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి పిటిషనర్స్ అలాగే పిటిషనర్ తరపునటువంటి లాయర్ గారు ఈ రోజైతే లంచ్ మోషన్ టైంలో వారికి వాదనలు వినిపించడానికి కొంత సమయం ఇవ్వమని చెప్పేసి వాళ్ళైతే చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. స్టిల్ ఈవినింగ్ 4 వరకు కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు ఆపలేదన్నమాట. మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఏదైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్మెంట్ చేశారో మాకు ఒక అవకాశం ఇవ్వండి మా యొక్క వాదనలు వినిపించడానికి అని చెప్పేసి వారైతే జడ్జి గారిని అయితే ఈరోజు కోరడం జరిగింది. జడ్జి గారు పాసిబుల్ ఉంటే చూస్తా అని చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు అయితే వాళ్ళకు ఎటువంటి అవకాశం రాలేదు. వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనగా వాళ్ళు వచ్చేసి రేపు కూడా అంటే మే 6th రోజు కూడా వారైతే రేపు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. వెళ్తున్నారు. మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు రేపు కూడా కోర్టుకి వెళ్తున్నారు. రేపు కూడా ఏదో ఒక టైంలో వాళ్ళ యొక్క కేసుకు సంబంధించి వాదనలు వినమని చెప్పేసి వాళ్ళైతే జడ్జి గారిని కోరడం జరుగుతుంది. ఈ రోజు కూడా అదే విషయాన్ని అయితే వాళ్ళు కోరడం జరిగింది అనమాట. ఎందుకంటే June 1st అనేది మెయిన్ ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. సో మాది కేవలం మిగిలింది ఫైనల్ హీరింగ్ మాత్రమే. మాకు ఒక్క అవకాశం ఇస్తే మా యొక్క వాదనలు కంప్లీట్ చేస్తామా, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాదనలు కంప్లీట్ అయితే ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఏదో ఒకటి వస్తుంది. సో మార్క్స్ యాడింగ్ సంబంధించినటువంటి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో అలాగే పిటిషనర్స్ నమ్ముకుని మార్క్స్ యాడింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి పిటిషనర్ తరపునటువంటి లాయర్ గారు అయితే ఈరోజు జడ్జి గారిని మరీ కోరడం జరిగింది. రేపు కూడా దీనికి సంబంధించి కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఈ విషయాన్ని ప్రస్తావించి మళ్ళీ తమకు లంచ్ మోషన్ టైంలో కానీ ఏదో ఒక టైంలో తమకైతే ఒక చిన్న అవకాశాన్ని కల్పించమని అడగడం అయితే జరుగుతుందని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది అనమాట. మరి ఇది ఈరోజు మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్. ఈరోజు జరిగినటువంటి సమాచారం అక్కడ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషనే నేనైతే మీకు షేర్ చేశాను అనమాట. ఒకసారి ఒక 10 secondsలో కంప్లీట్గా చూసేద్దాం. ఈరోజు అయితే హీరింగ్కి రాలేదు. ఓవరాల్గా 70 to 80 మాత్రమే హీరింగ్కి రావడం జరిగింది. సో హీరింగ్ రాదనే విషయాన్ని ముందే పసిగట్టినటువంటి ఎవరైతే లాయర్ గారు ఉన్నారో వారైతే లంచ్ మోషన్ టైంలో కానీ ఏదో ఒక టైంలో తమకు వచ్చేసి ఒక చిన్న అవకాశాన్ని కల్పించమని జడ్జి గారు మరీ ప్రాధాన్యపడడం జరిగింది. సో ఈ రోజు టైం లేనందువల్ల వారికి అయితే అవకాశం ఇవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి రేపు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ప్రస్తావించి మళ్ళీ టైం కోరే అవకాశం అయితే ఉంది. ఇది మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ రోజు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ప్రిలిమ్స్ ఏదైతే హోంగార్డ్స్ ఉన్నారు కదా, హోంగార్డ్స్ కూడా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్పై స్టే అనేది వేయడం జరిగింది. అంటే స్టే పిటిషన్ లాగా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కషన్ చేద్దాం. మరి వాళ్ళు వేసినటువంటి పిటిషన్లో ఉన్నటువంటి అర్థం ఏంటి ఒకసారి డిస్కషన్ చేసుకొని వాళ్ళు వేసిన పిటిషన్ ఈ రోజు అయితే బెంచ్ మీదకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి, మరి బెంచ్ మీదకి ఎప్పుడు వస్తుంది, వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, ఆ కేసు ఏదైతే పిటిషన్ ఉందో అది బెంచ్ మీదకి ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా మనం ఇక్కడ కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం. ఏదైతే హోంగార్డ్స్ పిటిషన్ వేయడం జరిగిందో అది ఈ రోజు అయితే బెంచ్ మీదకి రాలేదు. ఇన్కేస్ బెంచ్ మీదకి రాకపోవడానికి కూడా 1,00,000 కారణాలు అయితే ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ కూడా పక్కన పెడితే
వారి యొక్క కేసు ఏదైతే ఉందో వాళ్ళదైతే రేపు బెంచ్ మీదకి వచ్చే అవకాశం కాదు, రేపు బెంచ్ మీదకి అయితే వస్తుంది. అంత డ్యామ్ షూర్గా రేపు బెంచ్ మీదకి వస్తుంది అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే పిటిషన్ వేశారో, ఐ మీన్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని వచ్చేసి రేపైతే వాళ్ళ తరపున లాయర్ గారు ఎవరైతే సీనా కుమార్ సార్ ఉన్నారో, వారి తరపున లాయర్ గారు సీనా కుమార్ సార్ ఉన్నారో, వారు వచ్చేసి ఎవరైతే పిటిషనర్ హోంగార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళను రేపు మార్నింగ్ 10 కల్లా కోర్టులో ఉండమని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అది మనకు వచ్చినటువంటి సమాచారం. సో ఈ సమాచారాన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే వాళ్ళ యొక్క కేసు ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క పిటిషన్ ఏదైతే ఉందో అది రేపైతే బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంత క్లియర్ కట్గా వాళ్ళకైతే ఈరోజు ఈవినింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో వాళ్ళకైతే ఈ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే పిటిషనర్ చాలా లాంగ్ నుంచి రావాలి కాబట్టి సో వాళ్ళ కోసం ముందుగానే మెసేజ్ అయితే పాస్ చేయడం జరిగింది అనమాట. ఇది హోంగార్డ్స్కు సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ అనమాట. అంటే వాళ్ళది ఈరోజు పిటిషన్కు రాకపోవడానికి గల కారణాలు అయితే వ్యక్తిగతంగా మనం ప్రస్తావించకూడదు. అలాగే మరి ఎప్పుడు పిటిషన్కి వస్తుందంటే రేపైతే రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ లాయర్ గారు వాళ్ళకైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. సో అలాగే మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి కూడా రేపైతే మనకి వాళ్ళ లాయర్ గారు అడుగుతా అని చెప్పడం జరిగింది. అంటే క్లియర్ కట్ వాళ్ళకి టైం ఇస్తారా లేదా అనేది జడ్జి గారి ఇష్టము. బట్ ఇక్కడ హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళ లాయర్ గారు అంత క్లియర్ కట్గా చెప్పారు అంటే మేబీ వాళ్ళది రేపు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఆ పిటిషనర్స్ని అయితే అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది. ఒకసారి అభ్యర్థులు గమనించినట్లయితే రేపు కూడా మే 6th అనేది కూడా ఎవరైతే పోస్ట్ పోన్ గురించి ఆలోచిస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మే 6th అప్డేట్ కోసం కూడా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆశ అనేది ఎవరికైతే నమ్మకం అనేది ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి మార్క్స్ యాడ్ అవుతాయని కొంతమంది అభ్యర్థులు నమ్మకంతో ఉండొచ్చు. అలాగే మార్క్స్ యాడ్ అవుతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే ఇంకొంచెం బాగా చదువుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఉండొచ్చు. ఎగ్జామ్ త్వరగా కంప్లీట్ అయితే తమకు కొంచెం ఆర్థిక భారం తగ్గుతుందని ఇంకొంతమంది అభ్యర్థులు ఉండొచ్చు. అంటే అభ్యర్థుల్లో రకరకాలుగా ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనం ఎస్టిమేట్ వేయలేం. కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ ఎవరు ఎన్ని అనుకున్నప్పటికీ June 1 అనేది ఎగ్జామ్ కంప్లీట్గా జరిగి తీరుతుంది. ఈ విషయంలో ఎటువంటి డోకా లేదు. అది హోంగార్డ్స్కు పాజిటివ్గా వచ్చినా ఎవరికి ఏది వచ్చినా కానీ June 1 అనేది ఎగ్జామ్ అయితే డ్యామ్ షూర్గా జరుగుతుంది. ఇన్ కేసు రేపు కానీ అంటే మే 10 లోపు కానీ ఏదైతే మార్క్స్ యాడింగ్ కేసు ఉందో అది కానీ మనకు ఘన హియరింగ్ కానీ జరగకపోతే ఆఫ్టర్ దట్ ఎంబటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ప్రోలాంగ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మనకు కోర్టు ఓపెన్ చేసే లోపు మన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో అభ్యర్థులు ఒకటే గుర్తుంచుకోవాలి, మరి మీ కళ్ళ ముందే ఎగ్జామ్ డేట్ ఉన్నప్పటికీ మీరు నమ్మలేకపోవడానికి గల కారణాలు ఏంటో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే భ్రమలో అయితే దయచేసి ఉండకండి. కొంతమంది ఆ భ్రమను సృష్టిస్తున్నారు, ఆ సృష్టించే వాళ్ళని పట్టించుకోవద్దండి. మీరుగా మాత్రం మీ ఫోకస్ మొత్తం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ June 1 ఉందనే విషయాన్ని అయితే నమ్మండి. ఎందుకంటే ఆల్రెడీ వెబ్ నోట్ వచ్చింది, ఇన్ని వచ్చినా కానీ ఇంకా పోస్ట్ పోన్ అనే ఊహలో అయితే కొంతమంది బ్రతకడం జరుగుతుంది అనమాట. వారి గురించి అయితే మీరు స్పెషల్లీ పట్టించుకోవద్దు. డ్యామ్ షూర్ 100% అయితే June 1 మెయిన్ ఎగ్జామ్ అయితే జరిగి తీరుతుంది. రేపు వచ్చేసి మనకు మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి అలాగే హోంగార్డ్స్కు సంబంధించి అయితే రేపైతే కోర్టులో హోంగార్డ్స్కి సంబంధించి అయితే హియరింగ్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి అది జడ్జి గారి దృష్టిలో ఉంటుంది కాబట్టి అది జడ్జి గారి ఇష్టం. మరి ఎవరైతే అభ్యర్థులు అంటే ఒకసారి అయితే నేను చూద్దాం అనుకుంటున్నాను, కామెంట్లో అయితే తెలియజేయండి June 1 ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే విషయాన్ని. నా అభిప్రాయం అయితే June 1 100% జరుగుతుందని. మరి మీ అభిప్రాయం ఏంటి ఒకసారి అయితే కామెంట్లో తెలియజేయండి. వీడియో చూసే ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా కనీసం నెగిటివ్ మైండ్లో ఉన్నటువంటి ఆ అరాకొర అభ్యర్థులైన మీ కామెంట్ చూసి పాజిటివ్ థాట్లోకి వస్తారనుకుంటున్నాను. సో ఆ వేలో అయినా వాళ్ళు ఈ విషయాన్ని అంటే June 1 ఎగ్జామ్ జరుగుతుంది అనే విషయాన్ని నమ్ముతారనుకుంటున్నాను. ఇది మరి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మార్క్స్ యాడింగ్ కేసు అలాగే హోంగార్డ్స్కి సంబంధించినటువంటి పిటిషన్, ఈ రెండు విషయాలు, ఈ రెండు కేసులపై మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు గాన మన కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే రేపు ఏ అప్డేట్ ఉన్నా కానీ మళ్ళీ ఆ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. కొంచెం టైం అయితే లేట్ అవ్వచ్చు కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూనిటీ ఉంటుందన్నమాట. సో దానివల్ల కొంచెం టైం అనేది మనకు పడుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎనీవే, థ్యాంక్ యూ. జై హింద్.